శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య నగరి సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అయోధ్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 లక్షలకు మంది వేడుకలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు 7 వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. శ్రీరామ నవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయాఘాట్ జోన్, నాగేశ్వర్నాథ్ జోన్, హనుమాన్ గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు సౌకర్యార్థం 24 గంటల పాటు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 3 షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. రామ జన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరాలు, 50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్లల్లా దర్బారులో వీఐపీల దర్శనాలను రద్దు చేశారు. 4 రోజుల పాటు వీఐపీ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 18 వరకు జారీ చేసిన వీఐపీ పాసులను రద్దు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ దర్శనాలకు బ్రేక్ వేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 77,511 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు అర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.